నమస్కారం. భారత రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో ఒక చారిత్రక అడుగుపడబోతోంది. యుద్ధ ట్యాంకులకు సింహస్వప్నంగా గేమ్ చేంజర్గా మారనున్న ఆయుధం నాగ్ MK2. భారత సైన్యం ఏకంగా 2408 నాగ్ MK2 యాంటీ ట్యాంక్ మిసైల్స్ మరియు వాటిని మోస్టెళ్లే 107 నామికా MK2 వాహనాలను కొనుగోలు చేయబోతోంది. ఈ వేల కోట్ల ప్రతిపాదన మన యాంటీ ఆర్మర్ వార్ఫేర్ సామర్థ్యాన్ని ఎలా మారుస్తోంది? ఈ ఫైర్ అండ్ ఫర్గెట్ బ్రహ్మాస్త్రం శక్తి ఏమిటో వివరంగా తెలుసుకుందాం. DRDO రూపొందించిన నాగ్ అనేది భారతదేశపు థర్డ్ జనరేషన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. దీని యొక్క సూపర్ పవర్ ఫైర్ అండ్ ఫర్గెట్, అంటే ఒక్కసారి లాక్ చేసి ప్రయోగిస్తే ఆపరేటర్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. మిసైల్ తనంతట తానుగా లక్ష్యాన్ని వెంబడిస్తుంది. దీనికి కారణం మిసైల్లోని అధునాతన ఇమేజ్ ఇన్ఫ్రారెడ్ సీకర్. ఇది ట్యాంక్ యొక్క హీట్ సిగ్నేచర్ను ఖచ్చితంగా పట్టుకుని శత్రువుల జామింగ్ లేదా ప్రతిఘటనలను లెక్క చేయకుండా దెబ్బతీస్తుంది. ఈ మిసైల్ యొక్క కిల్లర్ ఫీచర్ టాప్ అటాక్ మోడ్. ట్యాంకులలో అత్యంత బలహీనమైన పైభాగాన్ని ఇది లక్ష్యంగా చేసుకుంటుంది. ఎంతటి దృఢమైన ఎక్స్ప్లోజివ్ రియాక్టివ్ ఆర్మర్ కలిగిన ట్యాంకునైనా ఈ టాప్ అటాక్ మరియు దానిలోని ట్యాంగమ్ వార్హెడ్ ధాటికి నిలబడలేదు. ఇది పగలు, రాత్రి, దుమ్ము, పొగమంచు అన్ని పరిస్థితుల్లోనూ పనిచేస్తుంది. నాగ్ మిసైల్కి బలాన్ని, వేగాన్ని ఇచ్చే ప్లాట్ఫామ్ నాగ్ మిసైల్ క్యారియర్. ఈ 107 నామికా MK2 వాహనాలు మన మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీకి శక్తి కేంద్రాలు. నామికా అనేది భారత సైన్యం యొక్క విశ్వసనీయమైన BMP-2 ఛాసిస్పై ఆధారపడింది. ఇది ట్రాక్డ్ వాహనం కాబట్టి ఇసుక ఎడారుల్లో నుంచి కొండలు, బురద నేలల వరకు ఏ భూభాగంలోనైనా వేగంగా కదులుతుంది. దీనివల్ల సరిహద్దుల్లోని కఠినమైన ప్రదేశాల్లో కూడా ట్యాంక్ విధ్వంసక దళాలు వేగంగా మోహరించగలవు. ఈ వాహనంపై ఏకకాలంలో అనేక రెడీ టు లాంచ్ క్షిపణులు ఉంటాయి. తక్కువ సమయంలోనే బహుళ లక్ష్యాలపై కాల్పులు జరపడానికి ఇది వీలు కల్పిస్తుంది. పోఖ్రాన్ ట్రయల్స్లో నాగ్ MK2 మరియు నామికా MK2 తమ పోరాట సామర్థ్యాన్ని 100% ఖచ్చితత్వంతో నిరూపించుకున్నాయి. ఈ వాహనం సిబ్బందికి పూర్తి రక్షణ కల్పిస్తూ పోరాట సమయంలో అత్యున్నత ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. ఈ భారీ కొనుగోలు వెనుక ఉన్న వ్యూహాత్మక లక్ష్యం చాలా స్పష్టం. మన ప్రత్యర్థులు ఆధునిక ట్యాంకులను మోహరిస్తున్న తరుణంలో నాగ్ MK2 మనకు నిర్ణయాత్మక ఆధిపత్యాన్ని ఇస్తుంది. ఈ టాప్ అటాక్ మరియు ఫైర్ అండ్ ఫర్గెట్ టెక్నాలజీతో మన దళాలు శత్రువుల పిరంగి పరిధిలోకి వెళ్లకుండానే సుదూరం నుంచి వారి ట్యాంకులను ధ్వంసం చేయగలవు. ఇది మన సైనికుల భద్రతను పెంచుతుంది మరియు నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. BDL ద్వారా ఉత్పత్తి అవుతున్న ఈ క్షిపణులు ఆత్మనిర్భర్ భారత్ యొక్క గొప్ప విజయం. ఈ వేల కోట్ల ప్రాజెక్ట్ దేశీయ రక్షణ పరిశ్రమకు అతిపెద్ద ఊపినిచ్చి విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. 2408 నాగ్ MK2 మిసైల్స్ మరియు 107 నామికా వాహనాల ఇండక్షన్. ఇది భారత సైన్యం యొక్క యాంటీ ఆర్మర్ ఫైటింగ్ సామర్థ్యంలో ఒక నూతన యుగం. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ బ్రహ్మాస్త్రం మన సరిహద్దుల్లోని దళాలకు అపారమైన శక్తిని, ఖచ్చితత్వాన్ని అందించి ఆధునిక యుద్ధభూమిలో మన ఆధిపత్యాన్ని నిలబెడుతుంది. ఈ స్వదేశీ రక్షణ శక్తి గురించి మీ అభిప్రాయాలేంటో కమెంట్లలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.